హాయ్ ఫ్రెండ్స్, క్లౌడ్ సీడింగ్ అంటే ఏంటి? అది దుబాయ్ వరదలకు కారణమైందా? సో అసలు దుబాయ్లో ఎందుకు వరదలు వస్తున్నాయి? ఆ ఎడారి ప్రాంతంలో కూడా వరదలు రావడానికి కారణం ఏమిటి? ఈరోజు వీడియోలో ఈ విషయాలన్నీ తెలుసుకుందాం. సో వీడియోని ఎవరైతే కొత్తవారు చూస్తున్నారో ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టాపిక్లోకి వెళ్ళిపోతే, క్లౌడ్ సీడింగ్ గురించి తప్పుదారి పట్టించే ఊహాగానాలు దారితీసిన దుబాయ్ గత 24 గంటల్లో రికార్డు స్థాయిలో వరదలతో అతలాకుతలం అయిపోయింది. కాబట్టి వర్షపాతం ఎంత అసాధారణంగా ఉంది, విపరీతమైన వర్షాల వెనక కారణాలు ఏంటి? సో ఇటువంటి వర్షపాతం ఎంత తీవ్రతగా ఉందంటే, దుబాయ్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఇక యుఏఈ తీరంలో ఉంది. సో సాధారణంగా చాలా పొడుగైతే ఉంటుంది. అయితే ఇక్కడ సంవత్సరానికి సగటున 100 mm అంటే 3.9 కంటే తక్కువ వర్షపాతాన్ని అయితే పొందుతుంది. ఇది అప్పుడప్పుడు తీవ్ర వర్షాలకైతే అనిపించేలా అయితే చేస్తుంది. ఆలైన్ నగరంలో దుబాయ్ నుండి కేవలం 100 కిలోమీటర్లు అంటే కేవలం 24 గంటల్లో దాదాపు 256 మిల్లీమీటర్ల వర్షపాతం అయితే నమోదైంది. సో ఇక కట్ ఆఫ్ అల్పపీడన వాతావరణ వ్యవస్థ ఇది వెచ్చని తేమతో కూడిన గాలిని ఆకర్షించింది. ఇంకా ఇతర వాతావరణ వ్యవస్థలు రాకుండా నిరోధించడానికి ప్రధాన కారణమైంది. ఇక ప్రపంచంలోని ఈ భాగం దీర్ఘకాలం వర్షం లేకుండా ఇక క్రమరహితంగా భారీ వర్షపాతంతో అయితే ఉంటుంది. అయితే ఇక్కడ అరుదైన వర్షపాతం అని వర్షపాత నమూనాలను అధ్యయనం చేసిన రీడింగ్ విశ్వవిద్యాలయంలో వాతావరణ శాస్త్రవేత్త ప్రొఫెసర్ మార్టిన్ అంబోమ్ అయితే చెప్పారు. ఇక గల్ఫ్ ప్రాంతంలో అయితే ఏడాదిలో అనుకున్న దానికంటే ఈ రెట్టింపు వర్షం ఒక్క రోజులోనే కురిసిందట. సో ఇక వాతావరణ మార్పు ఎలాంటి పాత్రనైతే పోషించింది, ఇక వాతావరణ మార్పు ఎంత పాత్రను పోషించిందో ఖచ్చితంగా అయితే లెక్కించడం ఇంకా సాధ్యం కాదు. దీనికి సహజ మానవ కారకాలు పూర్తి శాస్త్రీయ విశ్లేషణ అయితే అవసరమవుతుంది. దీనికి చాలా నెలలు పట్టవచ్చు, కానీ రికార్డు వర్షపాతం వాతావరణం ఎలా మారుతుందో దానికి అనుగుణంగా అయితే ఉంటుంది. ఇక సరళంగా చెప్పాలంటే వెచ్చని గాలి మరింత తేమను కలిగి ఉంటుంది. ఇక ప్రతి డిగ్రీ సెల్సియస్కు సుమారు 7% అదనపు వర్షం తీవ్రతను అయితే పెంచుతుంది. వర్షం యొక్క తీవ్రత రికార్డు స్థాయిలో అయితే ఉంది, కానీ ఇది వేడెక్కుతున్న వాతావరణానికి అనుగుణంగా ఉంటుంది. ఇంధన తుఫాన్లకు తేమ అందుబాటులో ఉంటుంది. ఇక భారీ వర్షపాతం సంఘటనలు నిబంధిత వరదల క్రమంగా మరింత శక్తివంతమైనవి అని యూనివర్సిటీలోని వాతావరణ శాస్త్రంలో ప్రొఫెసర్ రిచర్డ్ అలాన్ అయితే వివరించాడు. ఇక ప్రపంచంలో వేడెక్కుతున్నందున శతాబ్దం చివరి నాటికి యుఏఈలో చాలా వరకు వార్షిక వర్షపాతం 30% వరకు పెరుగుతుందని అయితే ఇటీవల ఒక అధ్యయనంలో అయితే సూచించారు. ఇక మానవులు చమురు, గ్యాసు, బొగ్గుని కాల్చడం కొనసాగిస్తే వాతావరణం వేడెక్కడం కొనసాగుతుంది, వర్షపాతం భారీగా కొనసాగుతుంది. సో వరదల్లో ప్రజలు తమ ప్రాణాలు కోల్పోతారు అని ఇంపీరియర్లోని వాతావరణ శాస్త్రంలో సీనియర్ లెక్చరర్ డాక్టర్ ఫెడ్రిక్ ఒట్టో అయితే చెప్పారు. ఇక క్లౌడ్ సీడింగ్ అంటే ఏంటి, అది పాత్ర ఎలా పోషించిందా? క్లౌడ్ సీడింగ్ అనేది ఎక్కువ వర్షాన్ని కురిపించడానికి ఇప్పటికే ఉన్న మేఘాలను మార్చడం. అంటే ఆర్టిఫిషియల్గా మేఘాలను తయారు చేయడం, చిన్న కణాలను అంటే సిల్వర్ అమిడైడ్ వంటివి మేఘాల్లోకి వదలడానికి విమానాన్ని ఉపయోగించడం ద్వారా ఇవి చేయవచ్చు. సో నీటి ఆవిరి అప్పుడు మరింత సులభంగా ఘనీభవిస్తుంది, ఇక వర్షంగా అయితే మారుతుంది. ఈ టెక్నాలజీ శతాబ్దాలుగా ఉంది, కానీ యుఏఈ ఇటీవల సంవత్సరాల్లో నీటి కొరతను పరిష్కరించడంలో సహాయం చేయడానికి దీన్ని అయితే ఉపయోగించింది. ఇక వరదల తర్వాత కొన్ని గంటల్లో కొంతమంది సోషల్ మీడియా వినియోగదారులు దేశంలో ఇటీవల క్లౌడ్ సీడింగ్ కార్యకలాపాలకు మాత్రమే తీవ్రమైన వాతావరణం తప్పుగా ఆపాదించారు. ఇక బ్లూంబెర్గ్ మునుపటి నివేదికలు క్లౌడ్ సీడింగ్ విమానాలను అది కూడా సోమవారాల్లో మోహరించాలని అయితే సూచించాయి. అయితే వరదలు సంభవించిన మంగళవారం కాదు. క్లౌడ్ సీడింగ్ ఎప్పుడు జరిగిందో స్వతంత్రంగా అయితే ధృవీకరించలేకపోయారు. సో అయితే నిపుణులు అది తుఫాన్పై స్వల్ప ప్రభావం చూపుతుందని అండ్ క్లౌడ్ సీడింగ్పై దృష్టి పెట్టడం తప్పుదోవ పట్టించేదని అయితే చాలామంది అంటున్నారు. క్లౌడ్ సీడింగ్ దుబాయ్ చుట్టూ ఉన్న మేఘాలను నీటిని వదలడానికి ప్రోత్సహించినప్పటికీ వాతావరణ మార్పుల కారణంగా వాతావరణం మొదటి స్థానంలో మేఘాలు ఏర్పడడానికి సో ఎక్కువ నీటిని తీసుకెళ్తుంది. మళ్ళీ వానకు దారితీసే గాలి, తేమ, ధూళి సరిపోలేనప్పుడు సో క్లౌడ్ సీడింగ్ సాధారణంగా అమలు చేయబడదు. కొన్ని వారాల కిందటైతే గల్ఫ్ అంతటా అధిక వరదలు వచ్చే ప్రమాదం ఉందని అయితే భవిష్య సూచికలు అయితే హెచ్చరించాయి. ఇటువంటి తీవ్రమైన భారీ స్థాయి వ్యవస్థలను అంచనా వేసినప్పుడు క్లౌడ్ సీడింగ్ ఇది ఖరీదైన ప్రక్రియ నిర్వహించబడదు, ఎందుకంటే ప్రాంతీయ స్థాయి అటువంటి బలమైన వ్యవస్థలను సీడ్ చేయవలసిన అవసరం అయితే లేదు. సో పర్యావరణ హెడ్ ప్రొఫెసర్ డయానా ప్రాసెస్ అయితే ఈ విధంగా చెప్పారు. ఇక అబుదాబిలోని ఖలీఫా యూనివర్సిటీలో జియోలాజికల్ సైన్సెస్ వాతావరణ నిపుణుడు మట్లేకర్ కూడా ఈ తీవ్రమైన వాతావరణ సంఘటన ఇప్పటికే అంచనా వేసినట్లయితే గుర్తించారు. ఈవెంట్కి ముందు కంప్యూటర్ మోడల్స్ సుమారు 24 గంటల్లో ఒక సంవత్సరం విలువైన వర్షం కురుస్తుందని ఇప్పటికే అంచనా వేస్తాను. సో క్లౌడ్ సీడింగ్ నుండి మాత్రమే
ఆశించిన దానికంటే ప్రభావాలు చాలా విస్తృతంగా అయితే ఉన్నాయి. ఇక బెయిన్రీ నుండి ఓమన్ వరకు పెద్ద ప్రాంతాల్లో అయితే తీవ్ర వరదల ప్రభావం అయితే చూపుతున్నాయి. ఇక ఎమిరేటీ భూభాగంలో క్లౌడ్ సీడింగ్ మిషన్ నేషనల్ సెంటర్ ఆఫ్ మెటీరియాలజీ ప్రభుత్వం టాస్క్ ఫోర్స్ని అయితే నిర్వహిస్తుంది. తీవ్ర వర్షపాతం కోసం ఎంతవరకు సిద్ధంగా ఉంది? భారీ వర్షపాతం ప్రాణాంతక వరదలుగా మారకుండా నిరోధించడానికి, ఆకస్మిక తీవ్రమైన పతనాలను ఎదుర్కోవడానికి బలమైన రక్షణ అవసరం. దుబాయ్ వాస్తవానికి భారీ పట్టణీకరణ చేయబడింది. తేమను గ్రహించడానికి తక్కువ పచ్చడి స్థలం ఉంది. సో నీటిపారుదల సౌకర్యాలు అధిక వర్షపాతం తట్టుకోలేకపోయాయి. సో ఇక కొత్త వాస్తవికతను వ్యూహాలను అనుసరణ చర్యలు అవసరం. మరింత తరచుగా తీవ్రమైన వర్షపాతం అని ప్రొఫెసర్ ఫ్రాన్సిస్ అయితే గ్రహించారు. సో ప్రొఫెసర్ ఫ్రాన్సిస్ అయితే చెప్పారు అక్కడ. ఉదాహరణకు రోడ్లు సౌకర్యాల యొక్క అవస్థాపన నిర్వహించడం అవసరం. వసంత వర్షం నుండి నీటిని నిల్వ చేయడానికి సంవత్సరం తర్వాత దాన్ని ఉపయోగించడానికి రిజర్వాయర్లను కూడా నిర్మించారు. ఇక జనవరిలో దుబాయ్లో వరదలు నిర్వహించడానికి యుఏఈ యొక్క రోడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ కొత్త యూనిట్ని అయితే ఏర్పాటు చేసింది. సో దీనివల్ల గందరగోళం ఏర్పడింది అనేది అంటారు. ఆకస్మిక వర్షాల కారణంగానే దుబాయ్కి వరదలకు సంబంధించిన అయితే చాలామంది చెప్తున్నారు. సో ఈ క్లౌడ్ సీడింగ్ వల్ల అయితే ప్రమాదం జరగలేదని అయితే ఒక నివేదికను అయితే అందించారు. మరి చూద్దాం ఇది ఎంతవరకు వాస్తవం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.